పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి దమ్ముంటే మళ్ళీ గెలవాలి జై అట్లవని కేటీఆర్ దమ్మున మాట మాట్లాడిండు. కేటీఆర్ని విషయంలో సపోర్ట్ చేద్దాం. దమ్ముంటే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటే 10 మంది బీఆర్ఎస్ నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఏరులు వాళ్ళు దమ్ముంటే రాజీనామా చేయాలి. ఈ మాటతోటి కేటీఆర్ తోటి నేను ఏకీభవిస్తున్నా. కానీ గతంలో 12 మంది కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్లో ఏరిర్రు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు దమ్ముంటే రాజీనామా చేయాలని ఎందుకు అనలేదు కేటీఆర్. మీరు చేస్తే సంసారం, బయటలు చేస్తే వ్యభిచారం. మీ పార్టీ నుంచి వీడిపోయి వేరే పార్టీలకు పోతే అది రాజకీయంగా మీకు వేరే రకంగా కనబడుతుంది. వేరే కాంగ్రెస్ పార్టీలోని 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు మీ తెలివి ఎడిపోయింది, మీ డైలాగులు ఎడిపోయినాయి. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? మీ పార్టీ ఆగమవుతుంటే గుర్తుకొచ్చిందా? మీ పార్టీలోకి వెళ్ళి ఎమ్మెల్యేలు పోతుంటే మీకు ఇబ్బంది అనిపిస్తుందా? మీరు పెట్టిన దుకాణమే కదా ఇది. మీరు పెట్టిన దుకాణమే. కాంగ్రెస్ పార్టీలో నుండి 12 మంది ఎమ్మెల్యేలు చేర్చుకొని శాసనసభ పక్షాన్నే బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నటువంటి ఘనత కేసీఆర్కే ఉంది. ఆయనకు శాలువ కప్పి కిరీటం పెట్టి సన్మానం చేయాలి. మరి గదే కదా రేవంత్ రెడ్డి కూడా చేసింది. మీరు చేసిందే రేవంత్ రెడ్డి చేసిండు కదా. మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇంక ఇద్దరు తక్కువనే. కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు గుంజారు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఇంకా తక్కువనే, 2 తక్కువ, 10 మంది గుంజండి. ఇంకా మీకంటే రేవంత్ రెడ్డి అనే దీంట్లో అంటే మీ పార్టీలోకి వెళ్ళి పోతే మీకు బాధ అనిపిస్తుంది. మీరు వేరే పార్టీలోకి వెళ్ళి తీసుకున్నప్పుడు మీకు ఎందుకు బాధ అనిపించలే? టీడీపీలోకి వెళ్ళి తీసుకున్నారు, కాంగ్రెస్లోకి వెళ్ళి 12 మంది తీసుకున్నారు. ఆఖరికి సిగ్గు తప్పి సిపిఐ ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేలు కూడా తీసుకున్నారు సిగ్గు శరం లేకుండా. కమ్యూనిస్ట్ వాళ్ళు ఒక్కరన్నా ఉండాలి కదా సలహా సూచనలు ఇవ్వడానికి. ఆయనను కూడా బీఆర్ఎస్లో కలిపేసుకున్నారు. అప్పుడు ఏమనిపించాలి? ఇప్పుడు సిగ్గు అనిపిస్తున్నట్టుంది. దమ్ముంటే రాజీనామా చేయాలంటున్నారు. మరి అప్పుడు ఎందుకు అనలేదు దమ్ముంటే రాజీనామా చేయాలని?